నేను ఒక్కసారి మీరు దయచేసి ఆలోచించాలని కోరుతా ఉన్నా. 2 ఏళ్ళు అయిపోయింది. ఎన్ని ఈస్ట్ మన్ కలర్లో సినిమాలు చూపెట్టారు. అద్భుతమైన రంగుల కళ లాంటి సినిమా. మీకు ఇది ఇస్తాం, అది ఇస్తాం, అది చేస్తాం, ఇది చేస్తాం. 2 ఏళ్లలో ఏం చేశారు ఖమ్మానికి నేను అడుగుతున్నా. ఈ జిల్లాలో కేసీఆర్ గారు 7.5 లక్షల ఎకరాలకు నీళ్లు ఇవ్వాలని చెప్పి, గోదావరి జలాల మీద పూర్తి హక్కు ఖమ్మం జిల్లాకి దక్కాలని చెప్పి, ఎందుకంటే మీ తర్వాత కిందికి ఆంధ్రాకి, ఆంధ్రా నుంచి కిందికి సముద్రంలోకి నీళ్లు పోతాయి. తెలంగాణలో కిందేమీ లేదు ఇంకా ఖమ్మం తర్వాత, కొత్తగూడెం తర్వాత. కాబట్టి మన నీళ్లు, మన గోదావరి నీళ్లు మరి ఏవైతే పూర్తి స్థాయిలో ఖమ్మం జిల్లాకి దక్కాలో దానికోసం సీతారామ సాగర్ అనే ప్రాజెక్టును అద్భుతంగా డిజైన్ చేసి 7.5 లక్షల ఎకరాలు, కొత్తగా 3,40,000 ఎకరాల ఆయకట్టు, అట్లాగే స్థిరీకరించబడే ఆయకట్టు ఏదైతే ప్రస్తుతం కృష్ణ కింద ఉందో, ఎన్ఎస్పి కింద ఉందో దాన్ని కూడా స్థిరీకరించడానికి మరొక 3.5 లక్షల ఎకరాలకి, మొత్తం కలిపి 7.5 లక్షల ఎకరాలకి నీళ్ళిచ్చే ప్రతిపాదించే ప్రాజెక్టు సీతారామ సాగర్. ఏనుగెళ్ళింది తోక చిక్కింది అన్నట్టు 90% పనులు కేసీఆర్ గారే పూర్తి చేసినారు. చేసి చివరికి మనం దిగిపోయే నాడు డిసెంబర్ 2023లో కట్టిన ఇల్లు పెట్టిన పొయ్యి అన్నట్టుగా వీళ్ళ చేతికి తాళాలు ఇచ్చి మనం పక్కకు తప్పుకున్నాం. 2 ఏళ్ళైంది. ఏం చేశారు మరి?